ఇరాన్పై ఏ క్షణమైనా దాడి చేయొచ్చు అన్న విధంగా ఇప్పుడు అమెరికా ఉంది. దానికి సంబంధించి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అయితే వచ్చేసింది. అబ్రహం లింకన్ వచ్చిందంటేనే ఒక యుద్ధం వస్తున్నట్లుగా, అంటే ఒక యుద్ధం వస్తుందని ఇంచుమించు దాంట్లో 4,000 నుంచి 5,000 మంది సైన్యం ఉంటారు, 70-80 ఫైటర్ జెట్లు ఉంటాయి. పైగా అందులో ఇప్పుడు F-35 ఫైటర్ జెట్లు ఉన్నాయి, హార్నెట్లు ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే 5,000 మంది సైన్యం అంటే ఒక యుద్ధానికి సిద్ధమైపోయినట్లే. పైగా అది అణుశక్తితో నడిచేటటువంటి నౌక, అణ్వాయుధాలు కలిగినటువంటి నౌక. అందుకని ఇప్పుడు ఇరాన్ లోపల భయపడుతుంది. అయితే ఇప్పుడు యుఆర్జీసీ ఏమంటుంది, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏమంటుందంటే, ఒకవేళ మాపై దాడి చేస్తే తీయొచ్చుగాక, కానీ మాపై దాడి చేసిన తర్వాత మేము యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఉంచుతామా, 3 నిమిషాల్లో ఎర్ర సముద్రంలో ముంచేస్తాం. ఒకవేళ కాదు అనుకుంటే వేరే దేశాల నుంచి, భూభాగాల నుంచి మాపై దాడి చేస్తే ఆ భూభాగాలను కూడా నాశనం చేసేస్తాం. అంటే సౌదీ అరేబియా, యుఏఈ. ఇప్పటికే సౌదీ అరేబియా, యుఏఈ మా వైపు వద్దు, మా దగ్గర నుంచి మీరు దాడి చేయొద్దు, దాడి చేస్తే ఆ తర్వాత వచ్చే పరిణామాలు మేము తట్టుకోలేము, ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతున్నాం కాబట్టి మాకు ఎలాంటి నష్టం వద్దు, మీరు ఎక్కడి నుంచైనా యుద్ధం చేసుకోండి, కానీ మా భూభాగం నుంచి మాత్రం వద్దని వేరేగా యుఏఈ, సౌదీ అరేబియా ప్రకటన చేస్తే అమెరికాకి చెప్పేసాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యుఆర్జీసీ ఇచ్చినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో అది వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవడానికి కావచ్చు, లేదనుకుంటే అమెరికాని భయపెట్టడానికి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఏదేమైనా సరే మొదటైతే వాళ్ళని ఆపాలి కదా, అమెరికాని ఆపగలగాలంటే ఇలాంటివి చెయ్యాలి. అయితే అలాగని ఇరాన్ని తక్కువ అంచనా కూడా వేయలేం. మేము నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ ఇతరులు నాశనం చేసేస్తాం అన్న విధంగా కూడా ఉంటుంది. అందుకే ఆ దాడి ఈసారి కేవలం ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాయో అక్కడ మాత్రమే చేయదు. ఇక మా మీదకి రాకూడదని ఇరాన్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ నడిబొడ్డును కూడా, అంటే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా దాడులు చేయొచ్చు. దాన్ని ఇజ్రాయెల్ ఏ విధంగా అడ్డుకుంటుంది అన్నది పక్కన పెడితే, అడ్డుకోకపోతే పరిస్థితి ఏంటి? లేదా సౌదీ అరేబియా మీద ఒక నుంచి దాడులు చేయాలనుకుంటే సౌదీ అరేబియాను కూడా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు పరోక్షంగా. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కూడా నాశనం చేసేస్తాం, మీరు మమ్మల్ని నాశనం చేసేలోగా మిమ్మల్ని ఆ విధంగా నాశనం చేయలేమా అనేది ఇప్పుడు ఐఆర్జీసీ చేస్తున్నటువంటి ప్రకటన. సో అది మేకపోతు గంభీర్యమా, తాటాకు చప్పల్లా అని పక్కన పెడితే గత 12 రోజులు జరిగినటువంటి యుద్ధంలో ఇరాన్ని బాగానే దెబ్బ కొట్టాయి ఇజ్రాయెల్, అమెరికా. కానీ ఇరాన్ కూడా పర్వాలేదు, దెబ్బ కొట్టిందిగా, పోరాడిందిగా. కాబట్టి ఆ చిన్న భయం అయితే అమెరికాకు ఉండొచ్చు. అందువల్ల మిగతా దేశాలన్నీ ఇప్పుడు అమెరికాని ఆపే ప్రయత్నం కూడా చేస్తాయి. కాకపోతే అలాగని అమెరికా ఏ ప్లాన్ చేసినా సరే అది పక్కాగా చేస్తుంది కాబట్టి, అంటే అలీ ఖమీనీని చంపాలనుకుంటుందా, లేకపోతే బందీగా తీసుకురావాలనుకుంటుందా, లేకపోతే అక్కడ అలీ ఖమీనీని ఎటైనా పారిపోయేలా చేసి మళ్ళీ కొత్తగా ఇక్కడ పరిపాలన చేస్తుందని తెలియదు. ఇప్పుడు సిరియాలో ఏ విధంగా అయితే ఇప్పుడు తిరుగుబాటుదారులు అక్కడ కైవసం చేసుకుని సిరియాను పరిపాలిస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు పరిపాలించే విధంగా అయితే ప్లాన్ చేయొచ్చు. కాకపోతే దీనికి అమెరికా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే అంత ఆశామాషయం కాదు. అక్కడ బాసత్ దళాలు ఉంటాయి. బాసత్ దళాలు అంటే ఇప్పుడు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కింద పనిచేసేటటువంటి ఒక 2 కోట్ల మంది ప్రజలు. దళాలంటే ఏదో ఒకలాగా మట్టు పెట్టవచ్చు. వీళ్ళేంటి, వాలంటీర్లుగా పనిచేసేటటువంటి దళాలు, ఫ్రీగా పనిచేస్తారు వాళ్ళ ఇస్లాం కోసం. సో అలాంటి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు అమెరికా దాడి చేయగానే ఈ నిరసనకారులు ఇప్పటికే 30 నుంచి 36,000 మందిని చంపేశారు అంటున్నారు. కాబట్టి ఈసారి దాడి చేస్తే మిగతా వాళ్ళని కూడా చంపేస్తారు. ఎంతమంది దొరికితే అంతమంది, అది 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు. ఆ భయం కూడా ఇప్పుడు అమెరికాకు ఉంది.